వెల్కమ్ బ్యాక్ శ్రీకాంత్ గారు. ఈ 2 రోజుల డెవలప్మెంట్స్ నేను చూశారు. సిట్ ముందు ఎస్ఐ కన్ఫెస్ చేశారు, ఏమని అబ్బాయి శవాన్ని నేను చూశాను అని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే చూశానని చెప్పారు. సరే, తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా పేర్ని నాన్నగారు మాట్లాడుతూ ఆ నలుగురు ఎవరు మీకు ఏమైనా చెప్పారా పేర్ని నాన్నగారు? దీని వెనకాలంటే నాగరాజు కాదు, నాగరాజు కేవలం పాత్రధారి మాత్రమే, సూత్రధారులు 4 ఉన్నారు అంటున్నారు. ఆ 4 ఎవరు? వసుదేవన్ గారు, 99 వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా శుభోదయం. ఆ 4 పేర్లు ఎందుకంటే వారు చెప్పారు కాబట్టి వారు చెప్తేనే బాగుంటుంది. ఏం నాని గారు భయపడే మనిషి కాదు, ఎప్పుడు చెప్పాలో చెప్తారు, దాన్ని కూడా నీకు తెలుస్తారు. దీని గురించి మనము ఒకసారి ముందు మాట్లాడుకుంటూ పోతే టీడీపీ ప్రభుత్వము సిట్టును ఎలా ఉపయోగిస్తుంది అన్న అంశాలు ఒక రెండు దానిల మీద ఉపయోగించుకుంటూ వెళ్తుంది. ఇంతకుముందు కృష్ణాంజలి గారు కూడా చాలా కరెక్ట్ చెప్పారు, కానీ మేడం దీన్ని కొంచెం అంతా కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. అంటే నిన్న మీ డిబేట్ లోనే అనుకుంటా చూసా, మన వెంకటరెడ్డి గారు ఏదో అడిగినట్టున్నారు, ఏమ్మా మీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, 5 అబార్షన్లు చేసిండేది కరెక్టేనా అంటే ఆమె కప్పిపుచ్చుకుంటుంది ఒక మహిళగా. నిజంగా చాలా దారుణమైన విషయం. 5 హత్యలు చేసినట్లు కదా వసుదేవన్ గారు. ఈ రోజు మేడం కూడా ఇలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. చనిపోయింది ఒక మనిషిని చూడండి, ఒక ఆడామె యొక్క ఆవేదన చూడండి, అంతేగాని ఏదో పార్టీలో ఉన్నాం కదా, మీ పదవుల కోసం మాకేదో మాట్లాడితే వస్తాయి కదా అని మాట్లాడితే మాత్రము లోకం సహించదమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. సిట్టు 2 పనులకు వాడుకుంటుంది వసుదేవన్ గారు. ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న స్కాములను ఆధారాలు లేకుండా బయట పెట్టడం కోసం ఒకటి సిట్టును వాడుతుంది. 2, సొంత ప్రభుత్వంలో ఇటువంటి కేసులన్నీ వస్తే దాన్ని మచ్చలను పక్కకు తీయడానికి, విచారణ చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టడానికి, టైం తీసుకోవడానికి తీసుకుంటుంది. దీంట్లో మనం విచారం వస్తే సిట్టు ఒకటి వేసింది, గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ హయాంలో మొలకల చెరువులో కేసు, కల్తీ మద్యం కేసు కింద వస్తే నేతలు సిట్టు వేశారు. ఈ రోజు వరకు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి దీనుల్లో మనం గమనించుకుంటే వస్తే ఈ సిట్ అనేది పోలీసులు విచారించడం అంటే ఎంత దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు పోలీసు కేసులను పోలీసులే విచారించడం. దీనివల్ల ఏం న్యాయం జరుగుతుంది? శ్రీకాంత్ గారు పూర్తిగా తప్పట్లేరు. అట్లీస్ట్ ఆ విచారణలో ఎస్ఐ వచ్చి కన్ఫెస్ చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేయమాకండి. ఎంతో కొంత నిజం బయటకు వచ్చింది, చేయట్లేదంటే చదువుతున్నా. సిట్ ఎంతో కొంత చేసింది కాబట్టి బయటపడింది అట్నా, అతను చనిపోయాడన్న విషయం వాళ్ళు బయటపడింది. అరే నిదానంగా ఏం జరిగేది కూడా చెప్తాను వసుదేవన్ గారు. ఎందుకు మీరు పాప అంత లోపల తొందరపడి ఒక కోయిల అన్నట్లు మీరు మాట్లాడితే ఎట్లా? సిట్టు ఏదైనా ఏమి జరిగినా కూడా వీరు జరిగేది ఏమి జరుగుతుంది అన్నది నేను చెప్పుకుంటూ వస్తా. హత్య చేసింది పోలీస్, విచారిస్తున్నది పోలీస్. ఈ పోలీసు విచారణ ప్రకారమే న్యాయస్థానానికి వీళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ తారుమారు చేసి న్యాయస్థానానికి సమర్పిస్తారు. ఒకటి చిన్న విషయం ఆలోచించుకుందాము. మనము 40 రోజుల తర్వాత, 40 days అబ్బాయి ఇదైపోయిన తర్వాత, మే 5వ తారీఖేమో అయిపోయిన తర్వాత మొన్నటి వరకు ఏం జరిగిందంటే 40 రోజుల్లో కేసులంతా కూడా, ఆధారాలంతా కూడా తారుమారు. ఇప్పుడు సిట్టు వేసి మళ్ళీ ఇంకా మిగతా ఆధారాన్ని కూడా ఏదో బూచికి కొన్ని చూపించి వీరు జరిపేది ప్రభుత్వం ఏమి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీంట్లో ఏం జరుగుతుంది? నాగరాజు గారు వాస్తవాలు బయట పెడితే కొంతమంది ప్రభుత్వ అధికారులు కానీ, దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, పోలీసు అధికారులు కానీ లోపలికి పోయే పరిస్థితి. ఫస్ట్ నాగరాజు గారి మీద ఏం పెట్టారు? నిన్న మొన్న చూసాం, ఒక ఎమ్మెల్యే టికెట్ అన్నారు. మీరే చెప్పారు 50 లక్షలు, ₹1 కోటి. నేను చెప్తున్నా, నేను నాగరాజు గారు కాదు, ఆమె అడిగింది 50 లక్షలు, 5 కోట్లు అడిగింది. ఇదే ఒక్కటొక్కటి ఏది ఏమైనా కూడా లాస్ట్ కు పాపము నాగరాజు గారిని ఒక పెద్ద బలిపశువుని చేశారన్నది వాస్తవం. ప్రతి ఒక్కరు అంటే ప్రభుత్వ పెద్దలు గాని, ఈ యొక్క ఒక ఈమెతో పాటు ఎవరైతే పాపము విజయమ్మ గారి ఆ సాయి కిరణ్ తల్లితో పాటు నాగరాజు గారు కూడా దీంట్లో పెద్ద బలిపశువు అయ్యారు. కానీ మనం దీంట్లో ఒకటి ఆలోచించుకోవాల్సిన విషయం అంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద ఇదేం కాదు. నాగరాజు గారు, మన వసుదేవన్ గారు, ఈ సిట్టు వేసేదానికి ఆధారాలు సిబిఐ మన అడుగుతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నిన్న మొన్న మాట్లాడినటువంటి మా పెద్దలందరూ గారి సిబిఐ రిపోర్ట్ అడుగుతున్నారు. ఎందుకు సార్ వీరికి సిబిఐ అంటే భయం?
ఎందుకు సిబిఐ రిపోర్టు వేయరు? ఎందుకు సిబిఐని ఆశ్రయించరు? అంటే సిట్ అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది. పోలీసు అధికారులతో ఎవరైతే పోలీసులు తప్పు చేశారో పోలీసుల అధికారులతోనే పోలీసులను కాపాడడం అనేది. మొత్తానికి హత్య వెనుక ఉన్న పాత్రదారులని సూత్రధారులని కాపాడేందుకే పోలీసు పెద్దలని మన ప్రభుత్వ పెద్దలని కాపాడేందుకంటే ఈ సిట్టు వాడారన్నది వాస్తవం. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఎంత కరెక్ట్ గా చెప్పారు అంటే, నేను కొన్ని సార్లు కృష్ణాంజనేయులు గారిని విభేదించినా కూడా ఈ యొక్క ఏదైతే అంశం ఉందో ఇలానే ప్యానలిస్టులు గాని మనకు చేసినటువంటి వారు కూడా మాట్లాడాలి. కానీ కృష్ణాంజనేయులు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మహిళలను సమర్థించుకోకుండా ఇంత ఇదిగా మాట్లాడడం అనేది చాలా వీరు దారుణమైన విషయం. ప్రభుత్వం కేసులో ఈ సిట్టు ఒక సాధనంగా వాడుకుంటుందన్నది వాస్తవం. దీంట్లో ఏ అతిశయోక్తి లేదు. కానీ కీలక రికార్డులన్నీ కూడా మనకు వివరాలు లేకుండా రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో ఒకటంటే ఇది తప్పించడంలో ప్రత్యక్ష సాక్షులు లేకుండా చేశారు. సిట్టు వల్ల ఆ తల్లికి అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు. దీంట్లో ఇంకొకటి మనం విచారించుకుంటే వసుదేవన్ గారు ఒక అబ్బాయి ఈ అబ్బాయితో పాటు చాలా మంది లోపల అబ్బాయి పేరు ఏదో నాకు విన్నా బయటకు వచ్చి టీవీ కూడా అబ్బాయి మనకు ఇది వాయిస్ చందు మహంకాళి ఒకతను బయటకు వచ్చి మాట్లాడాడు. చందు వాయిస్ ఇచ్చాడు, మళ్ళీ కనపడడం లేదు, అతను వాయిస్ లేదు. మరి ఆ అబ్బాయిని ఏం చేశారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఉన్నాను పక్కనే, నేను ఉన్నప్పుడు కొట్టడము టార్చర్ అంతా చూశాను. నా మీద కేసు ఉన్నప్పటికీ నన్ను లోపల నుంచి బయటికి పంపించడం జరిగింది, నన్ను వెళ్ళిపో అని చెప్పి పంపించడం జరిగింది అని చెప్పాడు. కానీ ఆ అబ్బాయి పేరు గాని అబ్బాయి ఇది గాని ఇప్పటికి బయటికి రావడం లేదు. ఒకసారి చూడండి, అతను మాట్లాడింది చూడండి. మీరు అంటున్న చందు మహంకాళి కరెక్ట్. ఈ అబ్బాయి ఇప్పుడు ఈ అబ్బాయి వాయిస్ లేదు, ఇప్పుడు భలే చూపించారు. ఈ అబ్బాయి వాయిస్ లేదు, వినండి మళ్ళీ ఒకసారి. ఇలా గద్దె సాయికి జరిగిన న్యాయం గురించి అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నేను అదే శిక్షణ పరిధిలో ఒక మనిషిని. నా పేరు మహంకాళి చందు అంటారు, అలియాస్ పూరి అంటారు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్ లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీస్తానికి కూడా నాకు భయం వేస్తుంది, కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్లో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారు, అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా, చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జాన్ కోర్టు